మహాభారతం 100వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో పాండవుల వనవాస కాలం పూర్తవటం, అజ్ఞాతవాస కాలాన్ని విరాటుని మత్స్యరాజ్యంలో గడపాలని నిర్ణయించుకోవటం, ఒక్కొక్కరు ఒక్కో పనిలో చేరటం, సైరేంద్రిగా విరాటరాణి సుధిష్ణ వద్ద ద్రౌపది చేరటం, ద్రౌపదిని కీచకుడు చూసి మోహించటం వరకు చెప్పుకున్నాము. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సోదరి సుధిష్ణ, నీ వద్ద సైరంధ్రిగా ఉన్న ఆ సుందరాంగి ఎవరు? ఎక్కడి నుండి వచ్చింది? ఆమె దేవకన్యయా, గంధర్వకన్యయా? ఎవరు? లోకంలో ఇంతవరకు అలాంటి అందాన్ని ఎక్కడా చూసి ఉండలేదు. ఆమె రూపం, ఆమె అవయవాల పొందిక నన్ను పిచ్చివాడిని చేస్తున్నాయి. సోదరి, ఆ సుందరితో పొందు జరిగిన నా జీవితం వృధా, నా ప్రాణం నిలుచుట కష్టం అని చెప్పి తట్టుకోలేని మోహంతో ద్రౌపదిని వెతుకుతూ వెళ్ళాడు. సుందరి, నిన్ను చూసిన నా మనసులో లేదు, నా హృదయం మోగటం లేదు. నీలాంటి జగన్మోహినికి ఇలా ఇక్కడ దాసిగా ఉండే గతి ఎందుకు పట్టింది? నీవు ఒప్పుకుంటే నిన్ను నా రాజ్యానికి రాణిని చేస్తాను. అంతకు ముందు ఉన్న రాణులను వదిలివేస్తాను, లేదా నీకు దాసిలుగా చేస్తాను. కాదనకు మాలిని అంటూ ఆమెను కదలనీయకుండా చేశాడు. నేను పరస్త్రీని, ఇతరుల భార్యలతో ఇలా మాట్లాడటం అధర్మం. నీలాంటి శాసకులు అధర్మం చేయకూడదు. నీ భార్యలను వదిలివేయటం నీకు తగినది కాదు. వారిని ఎప్పటిలాగానే ఏలుకో. ఇతరుల భార్యను కోరటం లోకంలో నిందనీయం. అలాంటి ఆలోచనలు వదిలిపెట్టవలసి ఉంటుంది అని అంది ద్రౌపది కీచకునితో. ఈ విరాటుని రాజ్యంలో పెత్తనం అంతా నాదే. నేను ఎలా చెబితే అలా జరుగుతుంది. నాకు అడ్డు చెప్పగల ధైర్యం ఈ విరాటునికి కూడా లేదు. నేను శారీరకంగా మహాబలవంతుడిని. నన్ను ఎవ్వరూ గెలవలేరు. అందుకే నన్ను సింహబలుడు అని అంటారు. నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా ఏదైనా చేయగలను. కాని నీ అందానికి దాసుడునై అభ్యర్థిస్తున్నా. నన్ను కాదనకు. నీవొక దాసివే అయినా నిన్ను పట్టపురాణిని చేసి రాజభోగాలు అందిస్తాను అని అన్నాడు కీచకుడు. ఓ సూతపుత్ర కీచక, నేను దాసిగా సైరేంద్రిగా ఉంటున్నాను కావచ్చు, కాని నాకు 5 భర్తలు. వారు గంధర్వులు. వారి బలం ముందు నీ సింహబలం ఏమి చేయగలదు? వారు నీ ప్రాణాలు అవలీలగా తీయగలరు. ఎందుకు అనవసరంగా నన్ను కోరుకొని నీ ప్రాణాలు తీసుకుంటావు? నేనొక కాలరాత్రి లాంటి దానిని. నా జోడికి వస్తే చీకటిలో కలిసిపోతావు. నివారణ లేని రోగి చావును కోరుకున్నట్టు నువ్వు నన్ను ఎందుకు కోరుతావు అని తిట్టి అక్కడి నుండి వెళ్లిపోయింది ద్రౌపది. కీచకుడు మళ్లీ తన సోదరి సుధిష్ణ వద్దకు వెళ్లి, సోదరి, ఆ మాలిని చాలా పెంకిఘటంలా ఉంది. నేనెంత వేడినా మొరాయిస్తుంది. కాని ఆమె పొందులేనిదే. నేను జీవించి ఉండను. ఏ ఉపాయం చేతనైనా నీవే ఆమెను ఒప్పించు అంటూ వేడుకున్నాడు. నీవిప్పుడు నీ భవనానికి వెళ్ళు. నేను వీలు చూసుకుని మాలిని ఏదో ఒక పని చెప్పే వంకతో నీ వద్దకు పంపిస్తాను. అక్కడ ఆమెను ఎలాగైనా బ్రతిమిలాడి ఒప్పించుకో అని చెప్పింది సుధిష్ణ. తర్వాత వీలు చూసుకుని ఒకరోజు సుధిష్ణ, మాలిని, నాకీ రోజు చాలా దాహంగా ఉంది. ఏదైనా మంచి రుచికరమైన పానీయం తాగాలని ఉంది. అలాంటి పానీయాలు కీచకుని భవనంలో ఉంటాయి. నీవు అక్కడికి వెళ్లి తీసుకురా అని ద్రౌపదిని ఆజ్ఞాపించింది సుధిష్ణ. ఈ పనికి మరెవరినైనా పంపించండి. పరపురుషుల నివాసాలకు పంపించనని పనిలో చేరినప్పుడే నాకు మాట ఇచ్చి ఉన్నారు అంది ద్రౌపది. నేను వెళ్లి ఎవరికో సేవ చేయమని ఆజ్ఞాపించటం లేదు కదా. సమయానికి ఇలాంటి పనిని చేయగలవారు ఎవరూ నా వద్ద లేరు. నీవే వెళ్ళాలి అంది సుధిష్ణ. కీచకుని గురించి మీకు తెలుసు. అతను కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తాడు. పరమ మూర్ఖుడు. పరస్త్రీల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తిస్తాడు అంది ద్రౌపది. నేను ఒక దేశపు మహారాణిని. నేను పంపిస్తున్నా కాబట్టి అతడు అలా ప్రవర్తించడు. వెళ్ళు మాలిని అంది సుధిష్ణ. ఒక మహారాణి మాటను పదే పదే కాదనకూడదు ఒక దాసి. కనుక ద్రౌపది కీచకుని భవనానికి వెళ్ళింది. వెళుతూ సూర్యభగవానుణ్ణి ప్రార్థించింది. సూర్యుడు ఒక రాక్షసుణ్ణి పంపించాడు. అతడు ద్రౌపదిని ఒక నీడలా అనుసరించాడు. ద్రౌపది కొరకు అక్కడ కీచకుడు కాచుకుని ఉన్నాడు. ఆహా సుందరి, వచ్చావా? నీ రాకతో నా ప్రాణాలు తిరిగి నాకు దక్కాయి. రా, నా కోరిక తీర్చు అని అన్నాడు. ఛీ నీచుడా, నీకు 100 ఏళ్లు నిండాయిరా. నా భర్తల చేత నీకు చావు రాసిపెట్టి ఉంది. అది నీ తలపై కనబడుతుంది అని అరిచింది ద్రౌపది. ద్రౌపది కుడి చేతిని పట్టుకుని, రుచికరమైన పానీయాన్ని దాసీలు తీసుకువెళ్లి నీ మహారాణికి ఇస్తారు. నీవు మాత్రం నా వద్దకురా
అని లాగాడు కీచకుడు. ద్రౌపది అతని చేయిని విదిలించుకొని వెనక్కు పరిగెత్తింది. అతను ఆమె కొంగును పట్టుకుని లాగాడు. ద్రౌపది వెనక్కు తిరిగి కొంగు లాక్కొని ఊహించని రీతిలో బలంగా నెట్టివేసింది. దాంతో అతడు పట్టుతప్పి ధబీమని కింద పడ్డాడు. తరువాత ద్రౌపది వేగంగా పరుగు తీసి సరాసరి విరాటుని రాజ్యసభలోకి వచ్చింది. ఆమె వెనకే కీచకుడు పరిగెత్తుకు వచ్చాడు. విరాటుడు సభలో ఉన్న వారు చూస్తూ ఉండగా ద్రౌపదిని జుట్టుపట్టి ఈడ్చి కింద పడవేసి తన్నాడు. ఇది జరుగుతూ ఉంటే సభలో భీముడు, ధర్మరాజు పక్కపక్కనే కూర్చొని ఉన్నారు. ఈలోగా సూర్యుడు పంపించిన రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి కీచకుణ్ణి ఈడ్చి దూరంగా విసిరివేశాడు. చూస్తూ ఉన్న భీముని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కళ్ళు నిప్పుల్లా ఎర్రబడ్డాయి. ఒంటిపై నరాలు ఇంత ఎత్తున పొంగాయి. లేచి కీచకునిపైకి వెళ్లబోయాడు. కాని పక్కనే కూర్చొని ఉన్న ధర్మరాజు భీముని కాలిపై తన కాలు వేసి కిందికి నొక్కిపెట్టాడు, వెళ్లవద్దన్నట్టు. భీముడు కుతుకుతలాడుతూ అగ్నిపర్వతంలా అలాగే కూర్చొని ఉండిపోయాడు. అప్పుడు జుట్టు విరబోసుకుని పగిలిన గాజులు ఉన్న చేతులతో చెమటతో తడిసిన ముఖం నుండి కుంకుమ కారుతుండగా విరాటుని వైపు చూసి, ఓ రాజా, నీ ముందే ఇంతటి ఘోరం జరిగినా నిశ్శబ్దంగా ఉన్నావేమిటి? రాజును శరణు కోరితే రక్షిస్తావని వచ్చాను. నీవు ధర్మానికి అండగా నిలబడటం లేదు. ఇలాంటి ధర్మాన్ని పాటించని రాజును అంతా ఎలా సేవిస్తున్నారు? ఓ సభాసతులారా, ఇంతమంది ఉన్నారు, ఎవరూ రక్షించడానికి ప్రయత్నించడం లేదు. మీలో కూడా ధర్మం మాయమైపోయిందా? నాకు 5 గంధర్వులు భర్తలు. వారు ఈ లోకాలన్నింటినీ గెలవగల పరాక్రమవంతులు. కాని ధర్మం కోసం కట్టుబడి ఉన్నారు. అయ్యో, ఒక సూతపుత్రుడు నిండు సభలో కాలితో తన్నినా ఈ సభలో చలనం లేదే అని చాలా మాటలు అంది ద్రౌపది. అప్పుడు సభలోని కొందరు పెద్దలు ఏం జరిగిందో చెప్పమని అడిగారు. జరిగిందంతా చెప్పింది ద్రౌపది. అంతా కీచకుణ్ణి చేత్కరించుకొని ఒక రాజ్యసభలోకి వచ్చి ఒక రాజును, సభను అంత ధైర్యంగా నిలదీసిన ఆమె ధైర్యాన్ని చాలా పొగిడారు. అప్పుడు ధర్మరాజు నోరు విప్పి, సైరేంద్రి, నీ భర్తలు ఇప్పుడు సమయం కాదని చూస్తున్నారు. కాని వారు నీకు జరిగింది మర్చిపోరు. తప్పక బదులు తీర్చుకుంటారు. నీవిక రాణి సుధిష్ణ వద్దకు వెళ్ళు అని అన్నాడు. కాని ద్రౌపది అక్కడ నుండి కదలక ఇంకా ఏదో మాట్లాడాలని ప్రయత్నించగా, సైరేంద్రి, కులస్త్రీలు ఎవరైనా తమకు ఎంతటి అవమానం జరిగినా ఇలా సభా మధ్యలో నిలబడి మాట్లాడకూడదు. ఇక చాలు, నీవిక్కడి నుండి వెళ్ళు అన్నాడు ధర్మరాజు. దానికి ద్రౌపది అటువైపు తీక్షణంగా చూసి, అవును, నా భర్త ఒక మహానటుడు, నేనొక మహానాట్యకత్తెను. అంతేకాదు, నా భర్త ఒక జూదరి. ఒక జూదరి భార్యకు ఇంతకంటే గౌరవ మర్యాదలు ఎలా లభిస్తాయి అంటూ సుధిష్ణ వద్దకు వెళ్ళింది. ఏమిటి, ఏం జరిగింది? ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? చెప్పు, ఎవరో వారు. వారిని ఈ రాత్రికి రాత్రే చంపిస్తాను అని అడిగింది సుధిష్ణ ద్రౌపదిని ఊరడించడానికి. అక్కర్లేదు, ఆ పని నా భర్తలు చూసుకుంటారు అంది ద్రౌపది. సుధిష్ణ భయపడింది. ద్రౌపదిని చాలా రకాలుగా ఊరడించడానికి ప్రయత్నించింది. కాని ద్రౌపది ఏడుస్తూ తన నివాసానికి వెళ్లిపోయింది. ఆ రోజు రాత్రి అంతా ఎక్కడి వారెక్కడ నిద్రపోయాక ద్రౌపది లేచి నిశ్శబ్దంగా భీముడు ఉన్న గదిలోకి వెళ్ళింది. సభలో తన ధర్మపత్నిని అవమానించిన సంగతే గుర్తుకు వస్తూ ఉండగా ఈలోగా ద్రౌపది వచ్చి, భీమసేన, పడుకున్నావా? నిద్రలా పట్టిందయ్యా నీకు? నీ ప్రియసఖినైన నన్ను ఒక పరపురుషుడు తన్నగా చూసి కూడా నిద్రపోయావా అంటూ పిలిచింది. ఉలిక్కిపడి లేచి, తొందరపడి ఇలా రావచ్చా? అజ్ఞాతవాసపు చివరిలో ఎవరైనా మనులను గుర్తిస్తే అంతా వృధా అవుతుంది కదా అని. అయ్యో ద్రౌపది, ఎలా ఉండేదానవు? ఎలా అయ్యావు? ఎంత చిక్కిపోయావు? నీ చేతులు ఎంత నల్లబడ్డాయి అని ఆమె చేతులు పట్టుకుని అన్నాడు భీముడు. నిజం చెప్పాలి అంటే ఈ భూమి మీద నాలాంటి దురదృష్టవంతురాలు ఎవరైనా ఉంటారా? ఇన్ని అవమానాలు భరించి నేనుగాక ఇంకెవరైనా బ్రతికి ఉంటారా? కురుసభలో దుశ్శాసనుడు, అరణ్యవాసంలో జయద్రథుడు, ఇక్కడ కీచకుడు. నా జీవితం నిండా దుర్భరమైన అవమానాలే. ఎందుకు నేనింకా జీవించి ఉండాలి? ఒక రాజకుమారుడివి నీవు. పొగలో వేడిలో వంటలు చేస్తూ చూరిపోతూ ఉన్న నిన్ను చూస్తూ ఎంత దుఃఖంగా ఉందో తెలుసా? గాంధీవం పడితే దేవతలు కూడా జయించలేని అర్జునుడు ఆడా మగ కాని రూపంలో నాట్యం చేస్తూ ఉంటే నాకు ఎంత కష్టంగా ఉందో తెలుసా? సున్నితమైన చేతులు గల సహదేవుడు గోవు పేడను తీయాల్సి వస్తుందో ఎంత బాధగా ఉందో తెలుసా? మహా అందగాడు, తెలివైనవాడు అయిన నకులుడు
గుర్రాలశాలలో నిద్రిస్తూ ఉంటే ఎంత వేదనగా ఉందో తెలుసా? రాజసూయ యాగం చేసి లోకాలన్నింటినీ పాలించిన ధర్మరాజు ఒక సాధారణ రాజుకు సేవ చేస్తూ ఉంటే ఎలా తట్టుకోగలను? ఇదిగో చూడు, తమలపాకుల్లా మృదువుగా ఉండే నా చేతులు గంధం అరగదీసి ఎలా కాయలు కాచాయో చూడు. మహాశక్తివంతమైన పాంచాలరాజు ద్రుపదుని కూతురునైన నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూశావా? అయ్యో, నేను ఏ దేవుళ్లకు ఏ అపచారం చేశానని నాకు ఇన్ని అవమానాలు జరుగుతున్నాయి అని ఏడ్చింది ద్రౌపది. ద్రౌపది చేతులు పట్టుకుని చూసి తన ముఖానికి కప్పుకొని తట్టుకోలేక తాను కూడా ఏడ్చాడు భీముడు. తరువాత, నా భుజాలలోని శక్తి, అర్జునుడి గాంధీవం ఎందుకు పనికిరానివి అయిపోయాయి. నీకు ఇంత అవమానం జరిగినా విరాటుని కొలువులో అప్పుడే ఆ సభనంతటినీ విధ్వంసం చేయాలని కీచకుణ్ణి ఎత్తి పడవేసి వాడి తలను నా కాలితో నలిపి చంపాలని అనుకున్నాను. కాని మళ్లీ కూడా అన్న ధర్మరాజు ఆపాడు. అప్పుడు జూదసభలో దుర్యోధనుడిని, వాడి తమ్ముళ్ళని, శకుడిని అక్కడే నలిపి చంపాలనుకున్నా. అప్పుడు ధర్మరాజే అడ్డుపడ్డాడు ధర్మం అంటూ. నేనైతే అది వీరుని లక్షణం కాదనుకుంటాను. కాని ద్రౌపది, ఇప్పుడు అజ్ఞాతవాసం చివరకు వచ్చింది. ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగితే మనం బయటపడిపోతాం. అప్పుడు తిరిగి వనవాసం, అజ్ఞాతవాసాలు చేయవలసి ఉంటుంది. ఇంత భరించావు గదా, ఈ కొద్ది సమయం కూడా భరించు. తరువాత నీవు మహారాణివి అవుతావు అంటూ ఓదార్చాడు భీముడు. భరించగలిగే విషయం అయితే నేను ఇలా రహస్యంగా అర్ధరాత్రి వచ్చి నిన్ను ఎందుకు లేపుతాను? ఆ కీచకుడు నన్ను వదలటం లేదు. ప్రతిరోజు నా కోరిక తీర్చు అంటూ వెంటబడుతూనే ఉన్నాడు. అతనికి బుద్ధి మాటలు చెప్పాను, వినిపించుకోవటం లేదు. నా భర్తల గంధర్వులు నిన్ను చంపుతారు అని బెదిరించాను. నేను సింహబలుడిని, ఆ గంధర్వులు నాకు ఒక లెక్క కాదు. వేలాది మంది గంధర్వులు వచ్చినా నన్ను ఏమీ చేయలేరు అని అన్నాడు. అతడు అంతఃపురంలోకి రోజూ వస్తున్నాడు. కనబడిన ప్రతిసారి వెంటబడుతున్నాడు. నేను ఎన్నిసార్లు తప్పించుకోవాలి? నా వల్ల కాదు అతడిని తప్పించుకోవటం. భీమసేన, నీ చేతుల్లో ఇనుప స్తంభాలను మించిన శక్తి ఉంది. నీవు హిడింబాసురుణ్ణి, బకాసురుణ్ణి, జరాసంధుణ్ణి చేతులతోనే గుద్ది చంపావు. నన్ను జటాసురుడు ఎత్తుకు వెళుతుంటే రక్షించి వాడిని చేతులతో కొట్టి చంపావు. జయద్రథునికి గుండె గీశావు. వారందరినీ చంపినట్టే వీడిని చంపు. చంపడం ఒక్కటే దారి. నీవు ఈ పని చేయకుంటే నేను వాడికి లొంగిపోవాల్సి ఉంటుంది. ఛీ, అనడానికే నాకు అసహ్యంగా ఉంది. ఇక నాకు ఒక్కటే దారి. ఈ రాత్రి తెల్లవారేలోగా వాడుగాని చచ్చి శవం కానట్టయితే తెల్లవారేసరికి విషం తాగి నేను చస్తాను అంటూ భీముడిని పట్టుకుని భోరుమని ఏడ్చింది ద్రౌపది. ఏడవకు ద్రౌపది. కీచకుడు ఈ విరాటరాజు చేతగానితనాన్ని అలుసు తీసుకుని ఈ రాజ్యంలో అనేక అత్యాచారాలు చేస్తున్నాడు. అధర్మంగా ప్రజల సొమ్మును పెద్ద ఎత్తున దోచుకుంటున్నాడు. ప్రజలంతా వీడిని పరమ నీచుడని తిట్టుకుంటున్నారు. ఏ విధంగా కూడా వీడు బతకదగినవాడు కాదు. వీడిని నేను ఈ రాత్రి తప్పక వధిస్తాను. వీడినే కాదు, వీడి సోదరులను అందరినీ వధిస్తాను. నీకు జరిగిన అవమానం నా గుండెల్లో పెనుమంటలా మండుతుంది. దాన్ని కీచకుణ్ణి చంపటంతో కొంచెం ఉపశమింపజేస్తాను. కాని ద్రౌపది, ఇదంతా రహస్యంగా జరగాలి. నీవు ఒక పని చేయి. ఈరోజు కీచకునికి కనిపించు. అతని మాటలకు మెత్తబడినట్టుగా నటించు. ఎవరికీ తెలియకుండా ఒంటరిగా నర్తనశాలలోకి రమ్మను. రెండో వ్యక్తిని ఎవరిని వెంట తీసుకుని వచ్చినా అక్కడ నుండి వెళ్లిపోతానని చెప్పు. వాడు అక్కడికి రావడానికి ముందే మనం అక్కడ ఉందాం. నర్తనశాల చాలా విశాలమైనది. లోపల వాడిని నేను కొడుతుంటే వాడి అరుపులు బయటికి రావు. మాలిని, ఇక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. తెల్లవారు సమయం అయ్యింది అని చెప్పాడు భీముడు. ద్రౌపది అక్కడి నుండి వెళ్లిపోయింది. తెల్లవారగానే పిచ్చిబట్టి తిరుగుతున్నవాడిలా మాలిని మాలిని అంటూ అంతఃపురంలోకి వచ్చాడు కీచకుడు. చూశావా, నేను చెప్పాను కదా, ఈ విరాటరాజు నన్ను ఏమీ చేయలేడు. ఈ రాజ్యం అంతటా నా అధికారమే నడుస్తుంది. నిన్ను కింద పడవేసి తన్నినా అంతా చూస్తూ ఉన్నారు. నేను కోరుకున్న ఏ స్త్రీ అయినా నన్ను కాదనలేదు. ఎందుకంటే నేనే ఇక్కడ ప్రభువును. ప్రభువును ఒక దాసి ఎదిరిస్తుందా? సరే, నీవు జగన్మోహినివి. నీకు గంధర్వులు భర్తలు అంటున్నావు. అందుకని నీవు ఒప్పుకుంటే నేనే నీకు దాసుని అవుతాను అంటున్నాను కదా అన్నాడు కీచకుడు. నేను ఒక స్త్రీని. స్త్రీ ఎప్పుడు ఇలాంటి విషయాలు నలుగురికి తెలియాలని కోరుకోదు. నీవు నన్ను బహిరంగంగా వేధించావు. అందుకే నేను అలా ప్రవర్తించాను. రహస్యంగా మూడో కంటికి తెలియకుండా నీ కోరిక తీర్చుకుంటానంటే నేను కాదంటానా
అంది ద్రౌపది. సింహబలుడైన కీచకుడు ఎగిరి గంతువేశాడు. నీవెలా చెబితే అలా చేస్తాను దేవి అని అన్నాడు. ఈ రాత్రి నర్తనశాలలోకి నీ ఒక్కడివే ఒంటరిగా రా. అది ఎవరూ లేకుండా ఖాళీగా ఉంటుంది. కాని నీ వెంట ఎవరు వచ్చినా నేను అక్కడ ఉండను, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను అని అంది ద్రౌపది. కీచకుడు సంతోషంతో ఒప్పుకున్నాడు. ఆ రోజు గడిచి చీకటయింది. ద్రౌపది వంటశాలలోకి వెళ్లి భీమునికి సమయం కావచ్చింది అని చెప్పింది. ధర్మం పైన, సత్యం పైన, నా సోదరుల పైన ఒట్టివేసి చెప్తున్నా, ఇంద్రుడు వృత్తాసురుణ్ణి చంపినట్టు నేను కీచకుణ్ణి ఈ రాత్రి చంపి తీరుతాను. వాడికి సాయంగా ఈ రాజ్యం అంతా వచ్చినా అందరినీ చంపుతాను అని అన్నాడు భీముడు. నీ ఆగ్రహం నాకు తెలుసు, కాని కీచకుణ్ణి రహస్యంగానే చంపు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం బయటకు పొక్కనీయకూడదు. అలా అయితే మన అజ్ఞాతవాసం భంగం అవుతుంది. అలా భంగం అయితే ఈ దుశ్శాసన దుర్యోధనను చంపడానికి మళ్లీ 13 ఏళ్లు ఆగవలసి వస్తుంది అని అంది ద్రౌపది. ద్రౌపది ఒక చీరను ఇవ్వగా దానిని ఒంటికి చుట్టుకొని ద్రౌపది వెనకాల నడిచాడు భీముడు. ఇద్దరూ రహస్యంగా నర్తనశాలను చేరారు. ఒక పాన్పుపై కూర్చున్నాడు భీముడు. మాలిని అందాన్ని గురించి, ఆమె శరీరాన్ని గురించి ఆలోచిస్తూ ఉద్రేకపడుతూ నర్తనశాలకు చేరాడు కీచకుడు. నీకోసం ఎన్ని ఆభరణాలు తెచ్చానో చూశావా? మనులు మాణిక్యాలు పొదిగినవి. ఎన్ని రకాల అత్తర్లు, ఎన్ని రకాల పానీయాలు తెచ్చానో చూశావా? ఒక రాణికి ఎన్ని కావలసి ఉంటాయో అన్నీ తెచ్చాను అన్నాడు కీచకుడు చీకటిలో మాలిని అనుకొని భీముడిని తడుముతూ. అతని మాటలకు భీముడిలో ఆవేశం పొంగిపోయింది. దవడపళ్ళు బిగించి పట్టాడు. నీకు నీవే పొగుడుకుంటూ ఉన్నావు గాని కీచక, నా ముందు నీ ఆస్తి నీ ఆభరణాలు ఏపాటివి? నా ఒంటిని తాకగానే నీకు కలిగే అనుభూతి పిడుగుపడే ముందు కళ్ళల్లో వెలిగే మెరుపులా ఉంటుంది అంటూ స్త్రీ గొంతుతో మాట్లాడి వెంటనే, ఓరి కామంతో కళ్ళు మూసుకుపోయిన ఉన్మాది, నీకు పరస్త్రీలపై ఇంత వ్యామోహం ఎందుకురా అంటూ ఒక్క కుదుపుతో లేచి జుట్టుపట్టి లాగి వంచి మోచేతితో వీపులో బలంగా ఒక్క పోటు పొడిచాడు. అదేమిటో అర్థం కాలేదు కొంతసేపు కీచకుడికి. తరువాత మాలినికి 5 గంధర్వులైన భర్తలు ఉన్నారు కదా, వారిలో ఒకడు వచ్చాడేమో అనుకున్నాడు. కీచకుడు కూడా భీకరమైన ఆకారం కలవాడు, నిత్యం కసరత్తులు చేసిన కండరాలు కలవాడు, యోధుడు. తాను కూడా విదిలించుకుని భీముడితో కలయబడ్డాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు తోసుకున్నారు, కింద పడేసుకున్నారు, ఎత్తి దూరంగా విసిరివేసుకున్నారు. గుబీ గుబీమని గుద్దుకున్నారు. అక్కడ చిన్నపాటి ప్రళయం ఏర్పడిందా అన్నట్టు వారి పోరు సాగింది. అయినా కూడా ఎవరూ బయటకు వినిపించేలా శబ్దాలు చేయటం లేదు. భీముడేమో తన అజ్ఞాతవాసం పూర్తి కాలేదని, కీచకుడేమో ఈ రహస్య తతంగం బయటకు పొక్కితే సిగ్గుపోతుందని అనుకున్నాడు. పోరు జరుగుతున్న కొద్దీ భీమునికి 1000 ఏనుగుల బలం వచ్చి చేరుతూ ఉంది. కీచకునిలో మాత్రం బలం తరిగిపోతూ ఉంది. భీముడు కీచకుణ్ణి అక్కడ ఎన్ని స్తంభాలు ఉన్నాయో అన్నింటికీ వేసి కొట్టాడు. సమయం గడిచిన కొద్దీ కీచకుడు భీమునితో తలపడలేకపోయాడు. అప్పుడు భీముడు అతని తలను ఈడ్చి నేలకు కొట్టి 2 కాళ్ళు ఎత్తి గాలిలో గిరగిరా తిప్పి నేలకు కొట్టి రక్తం కక్కుకునేలా చేసి చంపివేశాడు. తరువాత అతని తలను, కాళ్లను, చేతులను పొట్టలోపలికి దూరేలా లోపలికి కూరాడు. దాంతో అతడు మాంసపు ముద్దలా మారాడు. కోపం ఇంకా తీరని భీముడు ఆ మాంసపు ముద్దను కాళ్లతో తన్నాడు. ద్రౌపది, నీ వైపుగా పాపపు చూపు ఎవరు చూసినా వాడికి ఇదే గతి పడుతుంది అని అన్నాడు. తరువాత భీముడు తన వంటశాలకు తాను వెళ్లిపోయాడు. ద్రౌపది నర్తనశాల బయటకు వెళ్లి అక్కడ సేవకులకు, నా భర్తలు గంధర్వులు కీచకుణ్ణి చంపి అక్కడ పడవేశారు, వెళ్లి చూడండి అని చెప్పింది. వారు వెళ్లి తలా కాళ్ళు చేతులు లేక తాబేలులా గుండ్రంగా మాంసపు ముద్దలా ఉన్న కీచకుణ్ణి చూశారు. ఈ విషయం రాజు విరాటునికి, రాణి సుధీష్ణకు, కీచకుని బంధువులకు తెలియజేశారు. అంతా అక్కడకు చేరారు. మాంసపు ముద్దను చూసి విస్తుపోయారు. కీచకుని బంధువులు విలపించారు. కీచకుని సోదరులు 105 మాత్రం ఆగ్రహావేశాలకు గురి అయ్యారు. దీనంతటికి కారణం ఈ మాలిని అనే సైరేంద్రిని. ఒక దాసికి ఇంతటి తెగువ. మన అన్న శవాన్ని కాల్చే శవంతో పాటుగా దీన్ని కూడా కాల్చి మన అన్న ఆత్మకు శాంతి కలిగేలా చేద్దాం అని నిర్ణయించుకొని వెళ్లి విరాటరాజును అడిగారు. మాలినిని తన అన్నతో పాటుగా కాల్చివేస్తాము అని. కీచకుల బలంతో రాజ్యాన్ని నెట్టుకు వస్తున్న ఆ ముసలి విరాటరాజు అందుకు ఒప్పుకున్నాడు. కీచకునికి పాడె కట్టాక ద్రౌపదీదేవిని కూడా లాక్కువచ్చి అదే పాడెకు కట్టివేశారు. అప్పుడు ద్రౌపది, ఓ జయ, జయంత, విజయ,
జయసేన, జయద్బల, ఈ సూతపుత్రులు నన్ను లాక్కువెళుతున్నారు. మీరు గంధర్వులు, ఎక్కడ ఉన్నా నా కంఠఘోష మీరు వినగలరు. రండి, మీ సతిని మీరు రక్షించుకోండి అని అరుస్తూ ఉంది. ఆమె దీనమైన అరుపులు వంటశాలలో నిద్రిస్తున్న భీమునికి వినిపించాయి. ఒక్క దెబ్బకు లేచి శ్మశానం వైపు తుఫాను వేగంతో పరిగెత్తాడు. అతని వేగానికి దారిలో ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు మొదళ్లతో సహా కూలిపోయాయి. ద్రౌపదిని కట్టి ఉంచిన కీచకుని పాడె శ్మశానం చేరటానికి ముందే భీముడు అక్కడకు చేరి ఒక పెద్ద మద్ది వృక్షాన్ని పీకి భుజంపై పెట్టుకున్నాడు. పాడెను మోసుకుని శ్మశానానికి చేరిన ఉపకీచకులు భీకరాకారంతో ప్రళయ ప్రభంజనంలా తమ వైపుకు దూసుకు వస్తున్న భీముణ్ణి చూశారు. వారి గుండెలు భయంతో కొట్టుకున్నాయి. మాలిని భర్త గంధర్వుడు వచ్చాడేమో అంటూ కీచకుడి పాడెను అక్కడే పడవేసి పారిపోయారు. భీముడు ఒక్కరిని వదలలేదు. అందరినీ వారి అన్నను కొట్టినట్టే కొట్టి మాంసపు ముద్దలను చేశాడు. తరువాత ద్రౌపది కట్టు విప్పి హక్కున చేర్చుకున్నాడు. నీ కంటి నుండి వచ్చే కన్నీరు స్త్రీజాతి వేదనగా కనబడుతుంది. నీకు జరుగుతున్న అవమానం స్త్రీజాతి కంతటికి జరిగేదిగా కనబడుతుంది. దీనిని సహించకూడదు. నేను సహించను. నీకు ఏ అవమానం జరిగినా నేను బదులు తీర్చుకుని తీరుతాను. ఇక నీవు సుధిష్ణ వద్దకు వెళ్ళు అని పంపించి తాను వంటశాలకు వెళ్లాడు భీముడు. తరువాత శవాలుగా మారిన కీచకులకు రాజలాంఛనాలతో దహన సంస్కారాలు చేయించాడు విరాటుడు. ఒక చెలికత్తెను పిలిచి, మాలిని భర్తలు చాలా భయంకరుల్లా ఉన్నారు. అంతటి వీరుడు కీచకుణ్ణి, అతని 105 మహావీరులైన తమ్ముళ్లను చంపారు. వారిని గురించి నాకు కూడా భయం వేస్తుంది. మాలిని గాని వస్తే ఆమెకు నచ్చిన చోటుకు ఎక్కడికైనా వెళ్ళమను. ఆమె ఇక్కడే ఉంటే రాజ్యంలో తిరుగుబాటు వచ్చే ప్రమాదం పొంచి ఉంది అని నా మాటగా సుధిష్ణకు చెప్పు అని పంపించాడు. ఆ చెలికత్తె సుధిష్ణ వద్దకు వెళ్లి చెప్పింది. సమస్త స్త్రీజాతి వేదనను మోసుకుని నలిగిపోయి వస్తున్న ద్రౌపదికి రాజు చెప్పిన మాటలు చెప్పింది. నీవిక్కడ ఉండటం మాక్కూడా ప్రమాదం. నీవెక్కడికైనా వెళ్ళు అని అంది సుధిష్ణ. ఇంతకాలం నాకు ఆశ్రయం ఇచ్చారు. ఇంకొక 13 రోజులు ఉండనివ్వండి. 13 రోజులకు నా భర్తలు వస్తారు. నన్ను తీసుకువెళ్తారు. మీకు కూడా గొప్ప లాభం జరుగుతుంది అని కోరింది ద్రౌపది. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.